అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన అవిసె పొడి తయారు చేస్తున్నాను. పక్కా కొలతలతో చూపిస్తున్నాను, ట్రై చేయండి. ముందుగా 1/2 కిలో అవిసెలు తీసుకుంటున్నాను. కొంచెం చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు, 2 స్పూన్ల జీలకర్ర, 4 స్పూన్ల మినప్పప్పు, 50 గ్రాముల ధనియాలు, 50 గ్రాముల శనగపప్పు, 70 గ్రాముల ఎండుమిర్చి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అవిసెలు వేసి దోరగా వేయించుకోవాలి. అవిసెలు హెల్త్కి చాలా మంచిది. గుండె జబ్బులు రాకుండా చాలా ఉపయోగపడతాయి. షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. వెయిట్ లాస్కి అండ్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఉపయోగపడతాయి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవిసెలు వేగాక తీసి పక్కనుంచుకొని అదే కడాయిలో శనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. శనగపప్పు కొంచెం దోరగా వేగాక అందులో 4 స్పూన్ల మినప్పప్పు వేసి వేయించుకోవాలి. నేను మినప్పప్పు వేసే క్లిప్ మిస్ అయ్యింది. మినప్పప్పు శనగపప్పు దోరగా వేగాక తీసి పక్కనుంచుకోండి. శనగపప్పు మినపప్పుని లైట్గా వేయించుకుంటే చాలు, మరీ ఎక్కువ వేయిస్తే చేదొచ్చేస్తాయి. ఇప్పుడు ధనియాలు వేసి వేయించుకోవాలి. అవిసె పొడి రోజు అన్నం తినేటప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకొని తింటే చాలా మంచిది. ధనియాలు కొంచెం వేగాక జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ముందుగా వేస్తే జీలకర్ర మాడిపోతాయి, అందుకని ధనియాలు కొంచెం వేగాక జీలకర్ర వేసుకుంటే సమానంగా వేగుతాయి. ఈ దినుసులన్నిటినీ కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు. ధనియాలు జీలకర్ర బాగా వేగాయి, తీసి పక్కనుంచుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకుందాము. దోరగా అంటే కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, మరీ ఎక్కువగా వేయించకూడదు. కొంచెం వేగాక కరివేపాకు వేసి వేయించుకుందాము. కరివేపాకు డ్రై అయితే చాలు, డ్రై అయ్యాక తీసి పక్కనుంచుకోవాలి. కరివేపాకు డ్రై అయితే చాలు, మరీ ఎక్కువగా డ్రై రోస్ట్ చేయొద్దు. తీసి పక్కనుంచుకొని చింతపండుని ఎండుమిర్చిలో కొంచెం సేపు ఉంచాలి. వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి. పొడులు ఏవైనా చేసేటప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పులని మిక్సీ జారులో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టిన తర్వాత ఇందులో అవిసె గింజలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం బరకగా ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు జార్లో ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు వేసి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన ఎండుమిర్చి పొడిని తీసి పక్కనుంచుకోవాలి. అదే మిక్సీ జార్లో వెల్లుల్లి వేసి ఒకసారి పల్స్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇలా ఒకసారి పల్స్ చేస్తే సరిపోతుంది. అవిసె పొడిలో కారము నేను మొత్తం వేయట్లేదు, కొంచెం తీసి పక్కనుంచుతున్నాను. తక్కువైతే మళ్ళీ కలుపుకుంటాను. ఇందులో దంచిన వెల్లుల్లిని కూడా వేసి చేతులతో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన అవిసె పొడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను తీసి పక్కనుంచిన కారం నాకు ఎక్కువైపోతుంది, అందుకని దీన్ని పక్కనుంచేస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, పొడి కొట్టినప్పుడు టేస్ట్ చేయాల్సిందే కదా. ఒక స్పూను అవిసె పొడి వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుతూ ఉంటే స్మెల్ మామూలుగా లేదు. అలా కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే మాటలు రావట్లేదండి బాబాయ్ చెప్పడానికి, అంత బాగుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి.